అపర్ణాదేవికి అయితే అసలు విషయం తెలియగానే హార్ట్ అటాక్ అయితే వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు బాగానే ఉంది కదా! అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆవిడకి వచ్చింది మైల్డ్ అటాక్ కాదు సివియర్ అటాకే వచ్చింది. అందుకే ఆవిడని సీరియస్‌గానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఆవిడని బ్రతికించడం చాలా కష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో కావ్యనైతే పక్కకు తీసుకొని వచ్చి చాలా తిడుతూ ఉంటాడు. మా అమ్మకి ఇలా కావడానికి గల కారణం ఎవరు? నువ్వే. ఇదంతా చేయడానికి గల కారణం నువ్వే అని చెప్పేసి అయితే అసలు నిజం తెలియడానికి కారణం నువ్వే అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఈయన నన్ను తిడుతున్నారు, ఇలా అపార్థం చేసుకుంటున్నారేంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే మా అమ్మకు కానీ ఏమైనా జరగాలి, నేను ఈ జీవితంలో నిన్ను క్షమించలేను కావ్య అని చెప్పేసి అయితే చాలా తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఇలా జరగడానికి మొత్తానికి కారణం నువ్వే కావ్య. నువ్వు ఏం చేశావో నాకు తెలియట్లేదు. నువ్వు ఇలా జరగడానికైతే నువ్వే మొత్తానికి కారణం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.